మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలు. పాత కొత్త నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి చిచ్చు పెట్టింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు బీజేపీ అధ్యక్ష పదవిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పాత నేతలు స్వరం పెంచారు. పార్టీలో త్యాగాలు చేసిన వారికి అందలం దక్కకుంటే నష్టం జరుగుతుందని ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నారు. పరోక్షంగా ఈటెలకు అడ్డుపడుతున్నారు. మరోవైపు కొందరు సీనియర్ల పేర్లు తెరపైకొస్తున్నాయి. రైట్గా బీజేపీలో కుమ్ములాటలైతే చెలరేగుతున్నాయి. పాత కొత్త నేతల మధ్య విభేదాలు కూడా బయటపడుతున్నాయి. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి గురించే ఈ రచ్చంతా జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది తెలంగాణ బీజేపీలో? దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. పవన్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కే బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజం ఎంత ఉంది? వాస్తవానికి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 8 మంది ఎంపీలుగా గెలిచారు. వారిలో ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇటు ఈటెల రాజేందర్కి సైతం కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించినప్పటికీ ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు కిషన్ రెడ్డి వీళ్ళిద్దరికీ కూడా అటు మంత్రులుగా వాళ్ళ మంత్రి పదవులు దక్కాయి. ఇక ఈటెల రాజేందర్కు అమిత్ షా హామీ ఇచ్చారు. ఆయనే బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా అవుతారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి బీజేపీకి సంస్థాగతంగా ఎన్నికలు జరగాల్సి ఉంది. అటు జాతీయ స్థాయిలో అధ్యక్ష మార్పు, అట్లనే కొన్ని రాష్ట్రాలలో అధ్యక్ష మార్పు తప్పనిసరిగా ఉంది. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా. అయితే అటు ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి ఇస్తారన్నప్పటి నుంచి కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ మొదలైంది. మొదటగా రాజాసింగ్ దీనిపైన, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దీనిపైన స్పందించారు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ సంప్రదించి ఒక నిర్ణయం తీసుకోవాలి. పార్టీ అధ్యక్ష పదవి కోసం ఉండే వాళ్ళని, ఒక అగ్రెసివ్గా ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అలానే అటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు, సంఘ్ పరివార్ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులకి ఇవ్వాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతున్నాయి. ఇవన్నీ కూడా ఈటెల రాజేందర్ని అధ్యక్ష పదవికి వద్దు అని చెప్తూ వాళ్ళు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనే వాదన వినపడుతుంది. ఇక ఒకసారి పాత కొత్త నేతలు చూస్తే ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవికి అనేక మంది పోటీ పడుతూ ఉన్నారు. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన తల్లోజు ఆచారి ఆయన బీజేపీ సీనియర్ నేతగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి. గతంలో అనేక సార్లు ఆయన పైన మావోయిస్టులు దాడులకు పాల్పడ్డారు. ఇటీవల జరిగిన గతంలో శాసనసభ ఎన్నికల్లో కేవలం డబల్ డిజిట్ ఓట్లతోనే ఆయన చల్లా వంశీధర్ రెడ్డి పైన ఓటమి పాలయ్యారు. మొదటి నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఇటీవల జాతీయ స్థాయిలో బీసీ కమిషన్ సభ్యునిగా ఆయనకు పదవి ఇచ్చారు. ఆయన కూడా పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నారు. అట్లనే కాసం వెంకటేశ్వర్లు ఆయన ఏబీవీపీలో విద్యార్థి విభాగం భారతీయ జనతా పార్టీకి ఏబీవీపీ సీనియర్ నేతగా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. మొదటి నుంచి కూడా పార్టీ పటిష్టతకు పనిచేశారు. ఆయనతో పాటు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, అలానే మురళీధర్ రావు జాతీయ కార్యదర్శి మురళీధర్ రావుతో పాటు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉప్పల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు సంఘ్ పరివార్ ఆశీస్సులు ఉన్నట్టుగా చెప్తున్నారు. అలానే ఎమ్మెల్సీ రామచంద్రరావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది రామచంద్రరావు, వీళ్ళందరూ కూడా అటు సంఘ్ పరివార్ నేపథ్యం ఉండి తామంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి ఉన్న వాళ్ళు. మొదటి నుంచి కూడా జాతీయవాద భావాలతో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాం కాబట్టి మా పేర్లు పరిశీలించాలంటూ చెప్తూ వస్తున్నారు. ఇక కొత్త వాళ్ళ సంగతి చూసినట్లయితే ఈటెల రాజేందర్